నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఈ రోజు నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కర పుణ్య స్నానాలు. రాష్ట్రంలో మహాప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర ముక్తీశ్వర పుణ్యక్షేత్రం సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ రోజు నుంచి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. సరస్వతి పుష్కరం అనేది సరస్వతి నదికి జరిగే పండుగ. ఇది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు. నిన్న రాత్రి 10:35 బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభమైంది. ఈ రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్య స్నానాలు ఆచరించారు భక్తులు. నది ఒడ్డున ఉన్న 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతిలో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒక్కటే కావడం గమనార్హం. ఈ 2 లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండడంతో ఇక్కడ సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తారు. గతంలో 2013లో సరస్వతి పుష్కరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు ఇవే కావడం గమనార్హం.